శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. కురుపాం నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి ట్రాన్స్జెండర్ గీతారాణి మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. చెప్పండి, మీ యొక్క కుటుంబ నేపథ్యం ఏంటి? మీరు ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? మా కుటుంబం నేపథ్యం అంటే మా నాన్నకి ఇద్దరు సంతానం అండి. మా నాన్నగారికి ఇద్దరు అబ్బాయిలు. మా అన్నయ్య ఒకళ్ళు ఉండేవారు, రామచంద్రరావు అనేసి. ఆయన మ్యారేజ్ అయ్యింది, 3 పిల్లలు. తర్వాత చనిపోయారు. తర్వాత రెండో అబ్బాయిగా నేను జన్మించాను. కానీ నాలోన చిన్నప్పటి నుంచి లక్షణాలు ఉండేవి, ఈ టీజీ లక్షణాలు ఉండేవి. అంట్లు తోమాలని, ముగ్గులు వేయాలని, తర్వాత జడలు వేయాలని, కాటుకు పెట్టుకోవాలని, బొట్టు పెట్టుకోవాలని ఇలా ఉండేవి. కానీ కొన్నాళ్ళు పోయిన తర్వాత మా నాన్నగారేమో అవి చూసి మా నాన్న మా అమ్మ కొట్టడం కూడా జరిగింది. చాలాసార్లు కొట్టారు. మా అమ్మ అయితే నానా చిత్రహింసలు పెట్టింది చాలా. అలాగా ఇంకా మా నాన్న ఇక్కడ ఉంటే ఇలాగ అయిపోతాడనేసి హాస్టల్లో జాయిన్ చేశారు. 4th క్లాస్ నుంచి 1వ తరగతి నుంచి 4th క్లాస్ వరకు మా దగ్గరలోనే వనజ గ్రామం ఉండేది. వనజ గ్రామంలో మేము చదువుకున్నాము. తర్వాత 4th క్లాస్ ఎగ్జామ్స్ రాసి 5th క్లాస్ వరకు ఏపీఆర్ రెసిడెన్షియల్ స్కూల్ భద్రగిరి అక్కడ చదివాము. 5th 7th వరకు బాగానే ఉన్నానండి. బాగానే ఉన్నాను కానీ మనసు చంపుకొని నేను ఉన్నాను. మనసు చంపుకొని ఈ మనసేమో ఆడదాని మనసు, ఈ బట్టలేమో మగ బట్టలు అనేసి నాకు ఆశ్చర్యకరంగా వేసేది. ప్రపంచంలో నేనే ఒక్కడినా ఏటా, మా అమ్మ నాన్న పరువు తీసేనా ఏటా అనేసి ఒక్కొక్కసారి చావాలని కూడా అనిపించింది. చాలాసార్లు ట్రై చేశాను కూడాను. పాయిజన్ తీసుకోవడం, లేకపోతే చెట్టు ఎక్కి మీద నుంచి దూకేస్తే బాగా అనిపించింది సార్. అయితే అలాగలాగా 7th క్లాసు రాసి 10th వెళ్ళాను. ఇంకొక అమ్మాయి నాకు పరిచయం అయింది, సేమ్ మా లాంటిదయ్యే అమ్మాయి కూడా. తన మనోభావాలు నాతో షేర్ చేయడం, నా మనోభావాలు తనతో షేర్ చేయడం వల్ల ఓహో నేనే అనుకున్నాను ఇంకొక అమ్మాయి కూడా ఉంది అనేసి మేము కలిసి చదువుకున్నాము. ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు, డిగ్రీ 3 సంవత్సరాలు చదువుకొని అలాగ పైకి వచ్చామన్నమాట. అయితే అనివార్య కార్యాల వల్ల తను వేరే చోట ఉంటుంది. నేను డిగ్రీ 2nd ఇయర్లోనే నాకు హెచ్ఎల్పిపిటి అనేసి ఒక ప్రాజెక్ట్ వచ్చింది. హిందుస్థాన్ లేటెక్స్ టు ఫ్యామిలీ ప్లానింగ్ ప్రమోషన్ ట్రస్ట్ అనేసి. ఇది ఓన్లీ ఎంఎస్ఎం టీజీలో ట్రాన్స్జెండర్స్ కోసం, మళ్ళీ ఫీమేల్ సెక్స్ వాళ్ళ కోసం ఒక ప్రాజెక్ట్ వచ్చింది సార్. ఆ ప్రాజెక్ట్లో మాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేసి జిల్లాల వారీగా సర్వే చేశారు. జిల్లాల వారీగా సర్వే చేస్తే వైజాగ్ అయింది. వైజాగ్ అయిపోయింది. ఇక్కడ 2005లో విజయనగరం, అప్పుడు ఉమ్మడి జిల్లా విజయనగరం వచ్చింది. విజయనగరంలో మాకు సర్వే చేశారు. సర్వే చేస్తే ఆ ఇద్దరమే మేము వెళ్ళామన్నమాట మీటింగ్లు కానీ ఏమిటి కానీ. అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లోన 2005, 2006 ఆ ప్రాంతంలోనైతే బయటకు వచ్చేవాళ్ళం కాదు. బయటకు వెళ్తే ఏమంటారేమో, ఎన్ని హేళనలో, ఎన్ని అవచాపనలు, ఎన్ని అవమానాలు, ఎంత బాధతో కృంగిపోయి రూమ్లోనే ఉండేవాళ్ళం, హాస్టల్లోనే. ఎక్కడికి బయటకు వెళ్ళే వాళ్ళం కాదు. ఈ అబ్బాయిలతో వెళ్తే అబ్బాయిలు అదొక రకంగా చూసేవారు. అలాగన్నమాట. ఎందుకు వచ్చిన బాధ అనేసి మా వర్క్ మేము రాసుకుంటూ చదువుకొని అలాగే ఉండేవాళ్ళం అక్కడ. మా టైం అంతా బాల్యంలోనే అలా జరిగేది అన్నమాట. కాలేజ్ మీరు చదివే కాలేజ్ పేరేంటి? ఇంటర్మీడియట్ అయితే గుమ్మలక్ష్మీపురం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అండి. అదే డిగ్రీ అయితే డొంకాడ బాలకృష్ణ అనేసి ప్రైవేట్ కాలేజు. అందులో అంటే గవర్నమెంట్ కాలేజీలో జాయినింగ్ అయ్యాము. వెంకటేశ్వర డిగ్రీ కాలేజీలోన మాకు అనుకున్న సీటు మాకు రాలేదు, IRPW వచ్చింది. కానీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఏంటనుకున్నాము, ఇంటర్మీడియట్ నాది BA గ్రూపు, HEP హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్, సివిక్స్, ఇంగ్లీషు, తెలుగు ఇలాగ ఉండేదన్నమాట. దానికి IRPWకి కొంచెం తేడా అన్నమాట. లెసన్ వినడం కానీ చెప్పడం కానీ కొత్త అన్నమాట. ఎందుకు వచ్చిన బాధ అనేసి మళ్ళీ అదే గ్రూప్ కావాలనేసి వేరే దాంట్లోకి వచ్చి BA పాలిటిక్స్ నేను తీశాను సార్. డిగ్రీ వరకు చదువుకున్న తర్వాత డిగ్రీ 2nd ఇయర్లోన ఈ ఆపర్చునిటీ వచ్చింది. అమ్మ మీలాంటి వాళ్ళు జిల్లాలో ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎలాగున్నారు అనేసి ఒక సర్వే వచ్చారు. సర్వే సార్ నేను ఇంకొక అమ్మాయి ఉన్నాం సార్ మాలాగా అనేసి అంటే, అప్పుడు వాళ్ళు మేము కలిసి ఒకే కమ్యూనిటీ కాబట్టి హావభావాలు కష్ట సుఖాలు పంచుకున్నాం అనమాట. పంచుకున్న తర్వాత మీలాంటి వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉంటారు అనేసి అంటే, అది చూడాలండి, ఊరూరికి వెళ్ళి చూడాలి అనేసి అంటే, అప్పుడు మేము ఊరూరికి వెళ్ళేదాన్ని. ఊరూరికి వెళ్ళి దగ్గర 35 మందిని పోగు చేశాము. ఆ 35 మందికి 6 కాంపోనెంట్స్ మీద సర్వీస్ ఇచ్చేవారు.
ఆ 6 కాంపోనెంట్స్ అంటే ఫస్ట్ కండోము, 2 క్లినిక్, 3 బీసీసీ బిహేవియర్ చేంజ్ కమ్యూనికేషన్ ప్రవర్తనలో మార్పు, 4 అనుకూలమైన వాతావరణం, 5 రిఫరల్స్ అండ్ లింకేజెస్, 6 క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్ అన్నమాట. ఏవైనా ఇప్పుడు మేము చేస్తుంది రిస్క్ పని కాబట్టి ఏవైనా హెరాస్మెంట్స్కి గురైతే వాళ్ళతో సంబంధిత లాయర్లతో, పోలీసులతో, తర్వాత గేటు కీపర్లతో వీళ్ళతో మాట్లాడాలన్నమాట. అలా చేసి ఆ 6 కాంపోనెంట్స్ మీద వాళ్ళకి అవగాహన ఇచ్చేవాళ్ళం అనమాట. అవగాహన ఇస్తూ హెచ్ఐవి బారిన పడకూడదు, ఏ ఎంఎస్ఎం టీజీ కూడా. సెక్స్ మానొద్దు అనడానికి లేదు. సెక్స్ అంటే మనిషికి ప్రధాన కారణం. ఈ కారణం కాబట్టి ఎవరు మానడానికి ఇందులో అవకాశం లేదు, మానలేరు కూడాను. ఒక పూట తిండి లేకపోతే ఉండిపోతాడేమో కానీ ఒక మగోడు సెక్స్ లేకుండా ఉండలేడు. అందుకు అది దృష్టిలో పెట్టుకుని సెక్స్ చేయండి. మేము వద్దు అనట్లేదు. ఎందుకు అని అలాగని మేము కూడా ఎంకరేజ్ చేయట్లేదు. వాళ్ళకి ఎంకరేజ్ చేయకూడదు. ఎంకరేజ్ చేయకుండా అమ్మ సెక్స్ చేయండి, కాకపోతే ఈ కండోమ్ వాడండి. కండోమ్ వాడితే హెచ్ఐవి రాదు, సుఖవ్యాధులు రావు, తర్వాత ఇంకా ఇతర వ్యాధులు మనకి రాకుండా ఉంటాయి. దాని నుంచి విముక్తి పొందొచ్చు. కండోమ్ వాడండి, కంపల్సరీగా కండోమ్ వాడాలి అనేసి వాళ్ళకి కండోమ్లు ఇచ్చేవాళ్ళము. నెక్స్ట్ దాంతోపాటు వాళ్ళ అవసరాలు, ఒక మనిషికి ఆధార్ కార్డు ఉందా, బ్యాంక్ అకౌంట్ ఉందా, రేషన్ కార్డు ఉందా, తర్వాత ఓటర్ గుర్తింపు కార్డు ఉందా, ఇలాంటి వాళ్ళకి ఆ మనిషికి మనిషికి కావలసిన అవసరాల కోసం వాళ్ళకి చేస్తుంటామండి. అలాగలాగా నేను తర్వాత ఇంటర్, డిగ్రీ సెకండ్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్లోనే మా నాన్న చనిపోయారు. మా అమ్మ చనిపోయింది, మా నాన్న చనిపోతే ఇంకా మా అన్నయ్య కూడా చనిపోయారు. మా అన్నయ్యకి 2 పిల్లలు, ఒక బాబేమో భద్రాచలంలో చదివాడు, బీఈడి చేయించాము. అందరం వాళ్ళ అమ్మ నేను కలిసి చదివించాము. పాపకేమో శ్రీకాకుళం ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ చదివించాము. సబ్జెక్ట్ ఉండిపోతే తమరు ఎందుకులే డైట్ చేయిస్తే ఏవైనా ఆపర్చునిటీ ఉంటాయి కదా, ఏజెన్సీ కదా, ఈ కొత్త గవర్నమెంట్ కదా, ఉద్యోగాలు డిఎస్సి తీస్తారేమో అనేసి పాపకి కష్టపడి డైట్ చేయించాము. డైట్ చేయించిన తర్వాత అబ్బాయికి లేదు కానీ అమ్మాయికి మ్యారేజ్ చేసాము. అబ్బాయి టీచరు, మా అల్లుడు టీచరు. అమ్మాయి ఇప్పుడు అంగన్వాడీ చేస్తుంది. వాళ్ళు బ్రతుకుతున్నారు. మా అబ్బాయి మా ఇంట్లో ఉన్నారు. నేనేమో ఇక్కడ సింగిల్గా ఉంటున్నాను సార్. ఓకే. అయితే మీకు ఇప్పుడు ఈ లక్షణాలు అనేవి ఏ వయసులో వచ్చాయి, ఈ ట్రాన్స్జెండర్ లక్షణాలు? నాకైతే 12-13 సంవత్సరాల్లోనే నేను బాగా స్ప్రెడ్ అయిపోయాను సార్. 12-13 సంవత్సరాలకి స్ప్రెడ్ అయిపోయాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇంకా మేము పీజీ ఆ పైన చదవాలని మాకు ఆశ ఉన్నా స్టూడెంట్స్ మాటగా మమ్మల్ని హేళన చేసేవారు. అవి టిన్నుగడని, తర్వాత పాముగడని, లేనిపోని హేళనలు, కొజ్జోగడని, తర్వాత .5 అని హేళన చేసేవారు. తర్వాత బస్సులో కూడా చాలా అవమానాలు పడ్డాము. ఆ కారణం చేత మేము కూడా డిగ్రీ అయిపోయిన తర్వాత మధ్యలో చదివి ఆపేసి కాముగా ఇంట్లో ఉన్నాము. ఇలా బయటకు వెళ్తే ఇలాంటి హెరాస్మెంట్స్ ఉంటాయా, ఇలాంటి అవమానాలు, ఆచాపాన్లు ఉంటాయి అనేసి అక్కడితో మేము ఆపేసి ఈ ప్రాజెక్ట్లో జాయినింగ్ అయ్యాను. ఎందుకంటే మా అమ్మ నాన్న చనిపోయారు, ఇంకా పోసన నా మీదే. నేనే నా ఆహారాన్ని నేనే తయారు చేసుకోవాలి, సమకూర్చుకోవాలి. అందుకని ఈ ప్రాజెక్ట్లో చేరాను. 2005-6 ఆ టైంలోని పీర్ ఎడ్యుకేటర్గా చేశాను. అప్పుడు నెలకి 1200 జీతం ఇచ్చేవారు. 15 రోజులకు 600, 15 రోజులకు 600 ఇచ్చేవారు. ఆ 1200తో నా జీవనం సాగించి ఈ స్కూల్ బుక్స్, తర్వాత రూమ్ రెంటు, అప్పుడు ధరలు తక్కువ. రూమ్ రెంటు 150 రూపాయలు. స్కూల్ బుక్స్ సెకండ్ హ్యాండ్ల బుక్ ఇక్కడే కొనుక్కుండేవాళ్ళము. ఇక్కడ ఈ పార్తీపురం పక్కనే సెకండ్ హ్యాండ్లో బుక్స్ అమ్ముతారు కదండి, ఆ బుక్స్ దగ్గర కొనుక్కొని చదివేవాళ్ళం అన్నమాట. అలాగ చదివి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టులో అవగాహన వచ్చింది. అవగాహన రావడంతో నాలాంటి వాళ్ళని దగ్గర 600 మందిని పోగు చేశాను. ఇది మనము ఇక్కడి నుంచి ఇదేటన్నట్టుగా ఈ చైతన్యం పరిచి వాళ్ళని అన్నమాట పబ్లిక్గా ప్రదేశంలో తిప్పించాను అనమాట. అప్పుడు 2005 ఆ ప్రాంతంలో రోడ్డు మీద నడడానికి నేను కూడా భయపడేదాన్ని. ఎవరేమంటారో ఎవరేం కొట్టేస్తారు అనేసి ఒక భయము మాలో వచ్చిందనమాట. కానీ ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో మెయిలు ఫిమేలు ఇద్దరూ కూడా ఈ ట్రాన్స్జెండర్ని వివక్షతకి గురి చేయడం జరుగుతుంది, మిమ్మల్ని హేళన చేయడం జరుగుతుంది. మీరు ఏ విధంగా ఫీల్ అయ్యేవారు?
చాలా బాధ అనిపించిందండి. ఒక్కొక్కసారి ఏడ్చుకుండే వాళ్ళము. ఎందుకు ఈ జీవితం చచ్చిపోతే బాగు, ఎందుకు మాకు దేవుడు ఇలాగ పుట్టించాడా అనేసి మాకు బాధ అనిపించేది. మళ్ళా మేము పడింది కాక మా అమ్మ నాన్నలకు కూడా చాలా బాధ అనిపించేది. ఎన్నో సమాజంలో వివక్షత గురయ్యాము, ఎంతో ఇబ్బందులు పడ్డాము. పడి ఈ స్థాయి నుంచి మా వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్ తెచ్చి వాళ్ళకి చదువుకుండా అనేసి ప్రతి సంవత్సరం ఒక్కొక్క కాలేజీకి వెళ్ళి వాళ్ళకన్నమాట ప్రిన్సిపాల్కి హెచ్ఎంఎల్కి రిక్వెస్ట్ చేసి పిల్లల్ని జాయిన్ చేస్తుంటాను అనమాట, మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని. అలా చేసి ఇంతవరకు అభివృద్ధి పదంలోకి నడిపించాను. దాంతోపాటు పైన సమాజానికి మనం ఎవరు భయపడవద్దు, మనకెవరు భోజనం పెట్టట్లేదు, మన ఇష్టము ఇది, నా ఇష్టం నా శరీరము, మేము కోసుకుంటాం మేము చేసుకుంటాం మీకు అనవసరం అనేసి ఇటు నుంచి అటు చెప్పడం జరిగింది. అలాగే నేను ఈ ప్రాజెక్టులోకి వచ్చి నాకైతే పిల్లల్లో ఒక చైతన్యాన్ని తెచ్చాను, మా ట్రాన్స్జెండర్లో చైతన్యాన్ని తెచ్చాను. తర్వాత వాళ్ళల్లో విద్య వైద్యపరంగా ఆరోగ్యపరంగా నేను బాగా అభివృద్ధి చేశాను. అయితే ఇప్పుడు మీరు చైతన్యం తీసుకొచ్చిన పిల్లలు ఓన్లీ మీ ఏరియాలోనే ఉన్నారా, విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఉన్నారా? జిల్లా వ్యాప్తంగా ఉన్నారండి. విజయనగరం జిల్లా ఉన్నారు, ఈ పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా ఉన్నారు. సుమారు మా దగ్గర అయితే బయటకు రాని వాళ్ళు సుమారు 1000 మంది ఉంటారు. బయటకు రాలు, వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉంటారు. మా దాంట్లో 4 కేటగిరీస్ ఉంటాయి సార్. 1 కోతి, 2 డీడీ, 3 టీజీ. టీజీలో 2 రకాల ఆక్వా, నిర్వహణ. ఆక్వా అంటే లింగం ఉంటుంది, నిర్వహణ అంటే లింగం తొలగించబడుతుంది. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి 4 టైప్ ఆఫ్స్ కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు మీరు ప్రధానంగా చూసుకుంటే ఈరోజు అంటే ఇప్పుడు పూర్వంకి ఎమ్మెల్యేగా మీరు కాన్స్టిట్యూన్సీ అండ్ ఇప్పుడు పోటీ చేద్దాం అనుకుంటున్నారు. మీకు ఎందుకు కారణం చేత ఈ ఆలోచన వచ్చింది, అంటే రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు? ప్రధానంగా నేను 2006 నుంచి ట్రైబల్ ఏరియాలో జీవిస్తున్నాను. అక్కడే చదివాను, అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను. చిన్నప్పటి నుండి ఇలాంటి సమస్యలతో సతమతం అవుతున్నాము. నేను ఒక విధంగా అంగవైకల్యంగా ఉన్నా సరే నాలాంటి కమ్యూనిటీకి ఏదో చెయ్యాలి, అభివృద్ధి చెయ్యాలి. వీళ్ళింతటితో వీళ్ళ లైఫ్ని ఆగకూడదు, ఇంకా వీళ్ళకి ఎంతో జీవితం ఉంది, చదువుకోవాలి, విద్య వైద్య ఆరోగ్యపరంగా వీళ్ళకి ముందుకు తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ఏంటంటే ఏజెన్సీలో ప్రజలు పడుతున్న బాధలు, ప్రజలు పడుతున్నారు సరైన రోడ్లు లేకండి. ఇప్పుడు వరకు డోలీ కట్టుకొని గర్భిణీ స్త్రీలకు దించుతున్నారు. మధ్యలోనే బేబీ బయటకు వచ్చేసి ఉమ్ము నీరు అనేసి బయటకు వచ్చేసి చనిపోతున్నారు. అలాంటి వాళ్ళకు కూడా నాకు దృష్టిలో పడ్డాను. నెక్స్ట్ నవజాత శిశువులు నెలలు నిండకుండా పుడతారు కదండి, అలాంటి వాళ్ళు కూడా చనిపోతున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఉందామంటే ఇల్లు లేవు. ట్రైబల్ ఏరియాలో చూడండి, రేకులు తప్ప ఒక్క స్లాబ్ ఇల్లు కూడా కాదు. అభివృద్ధి అంటే మన ప్లేన్ ఏరియా కాదు, కొండకెళ్ళి చూడాలి. ఆ కొండ మీద ఒక్కసారి రండి, అటుకెళ్తే గోరటి, ఇటు వెళ్తే కూటాము, ఇటు వెళ్తే కుంతేసు, అటు సైడు సరైన రోడ్లు లేవు, సరైన ఇల్లు లేవు, సరైన వసతి లేదు. అదొకటి. నెక్స్ట్ ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎక్కువ మంది 10th ఇంటర్ డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సరైన జీవనోపాధి లేక వాళ్ళు సతమతం అయిపోయి పాపం ఇప్పుడు వాళ్ళకి 30 సంవత్సరాలు ఉద్యోగాలు లేవు, MA BEdలు చదివారు. తర్వాత వాళ్ళకి గడ్డం గీసుకోవడానికి కూడా అమ్మకాయ 5 రూపాయలు 10 రూపాయలు అడుగుతున్నారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు నిరుద్యోగ పరిస్థితి. అది ఒకటి దృష్టిలో పెట్టుకొని రైతులు ముఖ్యంగా ఇప్పుడు దేశం బాగుపడాలంటే, దేశం వెన్నుముకలాగా ఉండాలంటే రైతులు వెన్నుముకలాగా లాంటివారు. అలాంటి రైతు ఈరోజు నీరు సప్లై లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. పండిన పంట ఏనుగులు ధ్వంసం చేస్తున్నవి. ఆ పండిన పంటకి రక్షణ లేదు. ఎన్నో దగ్గర సంవత్సరం అవుతుంది. ఇప్పుడు గరుగుబిల్లి ఈ మండలాలు చూసుకుంటే ఏనుగులు ధ్వంసం చేసేస్తున్నాయి. ఆ అరటి పంట ఏటి, వరిచేను ఏటి అన్నీ నాశనం చేసేస్తున్నాయి. దానికి ఒక రక్షణ లేదు, రక్షణ తేవట్లేదు. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఎన్నో ఏళ్ళుగా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా, ఎంతమంది IAS ఆఫీసర్లు వచ్చినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. మేము అనుకుంటున్నాము ఈ గొలిబింద పిక్కుంది చూసారా, నల్ల ఎర్రగా ఉంటుంది. నేనంతా ఎర్రగున్నాను కానీ నా నా అడుగు కింద నల్లటి మచ్చ ఉందని తెలుసుకోలేదు. అర్థమైందా? అలాగే ఇది కూడాను.
అభివృద్ధి చేసేసాం అంటాం, కానీ ఎక్కడో అక్కడ చిన్న చిన్న వామిటింగ్స్ వస్తాయి. రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఎన్నో ఏళ్ళు సమస్యలు. మా చిన్నప్పటి నుంచి మా ముత్తాతల నుంచి ఈ లాబేసు వంతెన ఒకటి, పూర్ణపాడు లాబేసు వంతెన, పాపం అక్కడ అటు వర్షాలు వస్తే అటు పిల్లలు ఇటు రావడానికి అవ్వదు. స్కూల్ చదువుతున్నారు, ఇంటర్మీడియట్లు చదువుతున్నారు, వాళ్ళకి ఏడ్ చేస్తున్నారు, ఈ నాటు పడవల పైన తీసుకెళ్ళి స్కూల్కి దిగబెడుతున్నారు. అది నాటు పడవలు ఎంత ప్రమాదకరమో అందరి మనకి తెలిసిందే. దానివల్ల నెక్స్ట్ ఇక్కడ ఇది కొమరాడ మండలం కంటే ఆ ప్రధాన సమస్య. జిఎంఎల్సి మండలంకి వచ్చేసరికి ఒట్టిగడ్డ రిజర్వాయర్ అనుసంధానం చేస్తామన్నారు. ఆ ప్రక్రియ అది కూడా ఇప్పటి వరకు చేపట్టలేదు. నెక్స్ట్ గరుగుబిల్లి ఎత్తిపోతల పథకం చేస్తాము హామీ ఇచ్చారు, అది కూడా నెరవేరలేదు. అలాగే గుమ్మలక్ష్మీపురం చూసుకుంటే ఏ కొండ మీద వెళ్ళినా రేకిల్లులే, ఏ కొండ మీద వెళ్ళినా రేకిల్లులే. ఒక్కోసారి వర్షాలు వస్తాయి, ఇప్పుడు వేసవి టైం కదా, వర్షాలు వస్తాయి, గాలికి వానకి ఆ రేకులు తీసి పైకప్పు వెళ్ళిపోతుంటాయి అన్నమాట. వాళ్ళు ఉండేది కొండల్లోన చెట్టు కింద ఇల్లు కట్టుకొని ఉంటున్నారు, ఇప్పటికీ ఉంటున్నారు. ఇప్పటికీ రేకులు ఉన్నాయి సార్. కావాలంటే గోరటి ఆ మీదకి ఏరియా చూడండి. నేను ప్రతిదీ నాకు ఏరియాతో అనుసంధానం ఉంది, అందుకు నాకు చాలా బాధ అనిపించింది. అలాగే నిరుద్యోగ యువతి సమస్య, ఈ సమస్యలన్నీ దృష్టిలో పెట్టుకొని మనము ఒకవేళ ఒక అడుగు ముందుకేస్తే మనకి సపోర్ట్ చేస్తారా చెయ్యరా అనే సంవత్సరం నుంచి నాకు థింక్ వచ్చింది. చేస్తారా చెయ్యరా? ఇప్పుడు జనరల్ సామాన్య పురుషులకి స్త్రీలకి కూడా చెయ్యట్లేదు. ఇప్పుడు మేమంటే థర్డ్ జెండర్, ఎక్కడో మూలన అట్టడుగునున్న ట్రాన్స్జెండర్స్ మాకేటి సపోర్ట్ చేస్తారు? ఈ రోజుల్లో సమాజము మనిషి హుందాతనాన్ని చూస్తుంది, కానీ మనిషి ఎలాగున్నే అతను చేసే మంచి పనులు చూడదు ఈరోజు. నేను సమాజం నుంచి చెప్పుకునేది ఒకటే, సమాజంలో ఎంతోమంది మనుషులు ఉంటారు, కానీ రంగును చూడకండి, రుచిని చూడండి అని నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. నేను ఈ విధంగా ఉన్నా నేను సేవ చేస్తాను. నాకు కుటుంబం నా వెనక లేదు, నా ముందు లేదు, నేను ఏకాకిని. నా జీవితం అంతా ఈ సోషల్ సర్వీస్కే అనుకుంటున్నాను. ఇంకా 40 సంవత్సరాలు అయిపోయింది, ఇంకేముంటుంది, ఇంకా నా జీవితం అంతా సోషల్ సర్వీస్కే కేటాయిస్తాను అనుకుంటున్నాను. అది ముఖ్య కారణంగా మళ్ళీ మాకు 2014లో గౌరవప్రదమైన సుప్రీంకోర్టు, మాకు 2014లో సుప్రీంకోర్టు ఎన్నో అంశాలతో కూడుకున్న ఒక నివేదికను చేసింది. ఏమని? ట్రాన్స్జెండర్లకు ఇల్లు, ఉద్యోగ అవకాశాలు, విద్య, వైద్య, ఆరోగ్యంగా వాళ్ళు బ్రతుకు తెరువు కోసం ఏవైనా చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించమని చెప్పింది సుప్రీంకోర్టు. వాళ్ళు ఎంబీబీఎస్ కానీ, ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఇంజనీరింగ్ కానీ చదివే ట్రాన్స్జెండర్లకి అవకాశం కల్పించండి అనేసి అంటున్నారు. కానీ అది ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కానీ దాన్ని అమలు చేయట్లేదు సార్, పక్కాగా అమలు చేయట్లేదు. నేనైతే దానికి మాట ఇస్తున్నాను. ఏదో తూతూ మంత్రంగా అలా పెన్షను అంతే, కానీ పక్కాగా మాకంటూ ఒక ప్రత్యేకమైన హాస్టల్ లేదు, మాకు అటువంటి ప్రత్యేకమైన హాస్టల్ లేదు, విద్య లేదు, హాస్పిటల్లో కూడా అందరితో సపరేట్గా చూస్తున్నారు, కానీ మాకు సపరేట్గా క్లినిక్ పెట్టమని చాలాసార్లు డిఎల్ఓ గారికి చెప్పాను, డిఎల్ఓ గారికి చెప్పాను, తర్వాత డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓతో చెప్పాను. సార్, వాళ్ళకు వచ్చే వ్యాధులు సామాన్య ప్రజలకు వచ్చే వ్యాధులు వేరు, మాకు వచ్చే వ్యాధులు వేరు. మాకేంటంటే ప్రోటోస్కోపీ స్పెక్యులంతో పని, లోపల యానల్ పరీక్షలు, వెజిన పరీక్షలు, వాటితో సంబంధం. ఇప్పుడు జనరల్ పీపుల్ వాళ్ళు చేయించుకోలేరు కదా, అందుకని మాకంటూ ఒక సపరేట్ క్లినిక్ ఏర్పాటు చేయమని దరఖాస్తు కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ అదేవిధంగా సుప్రీంకోర్టు ఏదైతే వెలువడిచిందో అదైతే పక్కాగా అమలు చేయట్లేదండి, అధికారులు చేయట్లేదు, తర్వాత గవర్నమెంట్ ప్రభుత్వాలు కూడా చేయట్లేదు. అది నేను పక్కా మాట ఇస్తున్నాను. ఎక్కడుందండి ఈరోజు ఇది ట్రాన్స్జెండర్లకి ఇంజనీరింగ్ వరకు చదువుకునే హక్కు ఎక్కడుందండి? ఒక మాట చెప్పండి. ఈ రోజుల్లో చదువుకుంటే ఎక్కడికి వెళ్తే అక్కడ హెరాస్మెంట్, ఎక్కడికి వెళ్తే అక్కడ హేళనలు, ఎన్నో ఇబ్బందులు పడి నెక్స్ట్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా మా ట్రాన్స్జెండర్ల సమస్యలు, మాతో పాటు జనరల్ పీపుల్ సమస్యలు కూడా దృష్టిలో పెట్టుకొని పోయేదేముంది, పోరాడితే బానిస సంఖ్యలు తప్ప పోయేదేమీ లేదు.
అని అది ఆ యొక్క పదమే నాకు దృష్టిలో పెట్టుకొని నేను ఒక అడుగు ముందుకేసాను సార్. అయితే ప్రధానంగా చూసుకుంటే మీరు అంటే మిమ్మల్ని ఏదైనా పార్టీ ఒత్తిడి చేస్తే మీరు ఈ విధంగా రాజకీయాల్లోకి వస్తున్నారా, లేదా మీకు మీరుగా వచ్చారా? అంటే దీనికి ప్రధానంగా చూసుకుంటే ప్రతిపక్షాలు ఒక పక్క చెప్తుంటాయి, లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి పాలక పక్షాలు ఒక చెప్తుంటాయి. మీరు ఎవరిని బేస్ చేసుకుని వస్తున్నారు? నేనైతే ఎవరిని బేస్ చేసుకొని రావట్లేదండి. నా సిద్ధంగా నేను వచ్చాను. గెలుపో ఓటమో తర్వాత పక్కన పెట్టండి. మరి ఇప్పుడు ముందుగా మీరు నియోజకవర్గంలో పోటీ చేయడానికి ఎవరికైనా ఇంతకు మునుపు ఏదైనా నాయకులకు కలిశారా? అంటే మీకంటూ ఒక వింగ్ తయారు చేసుకోవాలి. ఆ వింగ్ని మీరు ఇప్పటికే బిల్డప్ చేశారా? త్వరలో చేస్తానండి. 2 డేస్లో చేస్తాను. అసలు నిన్న మా కమ్యూనిటీ సభ్యులతో మా గిరిజన సంఘ నాయకులు పెద్దలతో చర్చించాము. రేపు ఈరోజు సండే కదండి, అందుకని రేపు తయారు చేద్దామనేసి పక్కా ప్లాన్ చేసుకొని ముందుకెళ్తున్నాను సార్. అంటే ఇప్పుడు మీ నియోజకవర్గంలో ట్రాన్స్జెండర్లు మొత్తం ఎంతమంది ఉంటారు? మా నియోజకవర్గంలో సుమారు 1000 మంది ఉంటారండి. బయటకు పక్కా నేను నాలాగా భయం లేకుండా బయటకు వచ్చిన వాళ్ళు 600 మంది, ఇంకా 400 మంది సీక్రెట్ పాపులేషన్స్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే డీడీలు అన్నాను కదా, డబల్ డెక్కర్స్ 2 in 1 వాళ్ళన్నమాట. భార్య పిల్లలు సంసారం చేసుకొని ఉంటారు, కానీ నేను ఉంటారనమాట. అలాంటి వాళ్ళని నేను వెళ్ళి బయటకు తీయలేను కదా. మా జీవితం నాశనం అయిపోయిందని వాళ్ళ జీవితం నాశనం చేయలేము కదా. వాళ్ళు ఏదో సీక్రెట్గా పాపరేట్గా బ్రతుకుతున్నారు, కానీ వాళ్ళకు ఒక సర్వీస్ ఇస్తాము, సీక్రెట్గా సర్వీస్ ఇస్తాం. కండోమ్ సర్వీసు, క్లినిక్ సర్వీసు, అడ్వకేట్ సర్వీసు, ఏదైనా వాళ్ళకి సీక్రెట్గా వెళ్ళి నేను ఇస్తాను, నేను చెప్తాను. అయితే ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే మీ నియోజకవర్గంలో మీకు సపోర్ట్ చేసి ట్రాన్స్జెండర్స్ అందరికీ మీరు ముందుగా చెప్పారా, నేను రాజకీయంలోకి వెళ్తాను, నేను ఎమ్మెల్యేగా ఇక్కడ కాన్స్టిట్యున్సీ ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తాను, నాకు మీరంతా సపోర్ట్ చేయండి అని మీరు ముందుగా ఎవరికైనా చెప్పారా? నేను ముందుగా అయితే చెప్పలేదు సార్. ముందుగా అయితే నేను చెప్పలేదు. మా ట్రాన్స్జెండర్స్కి ముందుగా అయితే నేను చెప్పలేదు. నేను చెప్పలేదు సార్. ఎందుకంటే అక్కడ ఏదైనా డెసిజన్ తీసుకోవాలి కరెక్టే. అందుకనేసే పేపర్ ప్రెస్ మీట్కి ఇచ్చి ఒక వారం రోజుల్లో వీళ్ళందరినీ ఇంక్లూడింగ్ పిలిచి కూర్చోబెట్టి నిన్న నా తరపున మా ట్రాన్స్జెండర్లకి క్షమాపణ చెప్పాను. ఎందుకంటే అమ్మ, మీ ఇష్టాలు లేకుండా మీ మీ అనుమతి లేకుండా నాకు తెలుసో తెలియకో నేను ఒక తప్పు చేశాను అనుకోకుండా సిద్ధాంతాలన్నీ నేను ఒక 2 years నుంచి రాసుకున్నానండి డైరీలోని. ప్రతిదీ సమస్య రాసుకొని అవన్నీ ఒక్కసారి టైప్ చేసి ప్రెస్కి ఇచ్చాను సార్. ఏమొస్తే రాని అనేసి చెప్పి మా ట్రాన్స్జెండర్లకు కూడా నేను క్షమాపణ చెప్పాను. ఎందుకంటే మీకు చెప్పకుండా, మీ అనుమతి లేకుండా నేను ప్రెస్ మీట్కి ఇచ్చాను. తర్వాత మీకు కూర్చోబెట్టి చెప్తున్నానమ్మంటే పర్వాలేదమ్మా, దానికి ఏముంది, ఏ నిర్ణయం తీసుకున్నా మా మంచి కోసమే కదా అనేసి ఆనందం వ్యక్తం చేశారు సార్. అయితే ఇప్పుడు చూసుకుంటే మీ నియోజకవర్గంలో ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్తారు? నియోజకవర్గం ఏ విధంగా ముందుకెళ్తారా? మాకంటూ ఒక ఎజెండా తయారు చేస్తాం సార్. మీ ఎజెండా ఏంటి? మా ఎజెండా అదే 2 డేస్లో తయారు చేస్తాం సార్. ఆల్రెడీ తయారు చేసాము, బట్ అక్కడ మార్పులు చేర్పులు ఉంటాయి కదా, అవి చూసుకొని ముందుకెళ్తాం సార్. అదే. అయితే ఇంకోటి, ఇప్పుడు ప్రధానంగా మీరే కనుక అక్కడ ఎమ్మెల్యే కన్నా అయితే ఇప్పుడున్న పాలకపక్షం అవ్వచ్చు, ఇప్పుడున్న ప్రతిపక్షం కావచ్చు, ఏదో ఒక ప్రభుత్వం మళ్ళీ కొత్త ప్రభుత్వం స్థాపిస్తుంది. మీరు మళ్ళీ ఆ ప్రభుత్వంలో విలీనం అవుతారా, లేదంటే మీరు ఇండివిజువల్గా ఇప్పుడు ఎలాగైతే ఇండిపెండెంట్గా ఉన్నారు, ఇండిపెండెంట్గా ఉండి మీ కార్యాచరణ మొదలు పెడతారా? ఇండిపెండెంట్గా ఉంటాను సార్. మరి మీరు ఇండిపెండెంట్గా ఉంటే మీకు రావాల్సినటువంటి నిధులైతేనేమి, ప్రభుత్వం సపోర్ట్ అనేది మీకు ఉంటుందని ఆశిస్తున్నారా? ఎందుకుండదు సార్. ఒక ఎమ్మెల్యేకి ఆ మాత్రం ఇవ్వరా? ఆయన అవసరం వస్తే ఆ ఫండ్స్ మీదైనా ప్రజలకు ఖర్చు పెట్టే ఇదైనా. అందరికీ రూల్స్ ఒకటే కదా. నువ్వు ఎమ్మెల్యే క్యాండిడేట్వి, నువ్వు ఇండిపెండెంట్వి, నీకు ఈ బడ్జెట్ రాదు, నీకు ఆ బడ్జెట్ రాదు అన్నారు కదా. అందరికి ఒకే బడ్జెట్ ఇస్తారు కాబట్టి ఆ బడ్జెట్నే ప్రజలకు ఖర్చు పెడతాను. మరి ఆ టైంకి మీరు ఎమ్మెల్యేగా ఉంటారు, ఆ టైంలో ఏదో ఒక పార్టీకి ఒక ఎమ్మెల్యే తక్కువగా ఉండడంతో మిమ్మల్ని ఆహ్వానిస్తారు, మా పార్టీకి మీరు చేరండి అని. మీరు ఆ పార్టీకి మద్దతుగా మీరు వెళ్తారా? కానీ ఒకటి, నేను అనుకున్న సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఇలా బేసు వంతెన, గరుగుబిల్లి ఎత్తిపోతల పథకము, రావాడ డ్యామ్ అనుసంధానము, గుమ్మలక్ష్మీపురంలోని రేకులిల్లులు, ఇవన్నిటికీ పక్కా రోడ్లు, పక్కా రైతులకు నీరు, పక్కా భవనాలు,
ఈ ఈ ఈ నా ఎజెండాకి ఏవైతే అనుకూలంగా వాళ్ళు ఉంటే వాళ్ళతో నేను అనుసంధానం అవుతాను. అది కంపల్సరీ అవుతాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక పని వల్ల మీ దగ్గరకు వచ్చాను. ఆ పని అవ్వాలి కదా. నన్ను నమ్ముకున్న నియోజకవర్గం ప్రజలు ఉంటారు. వాళ్ళకి నేనేం చేసి చెప్పాలి అదండి. అంటే మీరు ఇప్పుడు చూసుకుంటే మన రాష్ట్రంలో మీరే ప్రధానంగా ఫస్ట్ ఇంతవరకు కూడాను ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా ట్రాన్స్జెండర్ పోటీ చేయడం జరగలేదు. కానీ మొట్టమొదటిసారిగా మీరే కనిపిస్తున్నారు. దీని పట్ల మీరు ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు? నేనైతే ఆనందంతో నేను ఉబ్బి పొంగట్లేదు. ఇది ఒక బాధ్యత అనేసి నేను ముందుకెళ్తున్నాను సార్. నాకు ఇప్పుడు పోటీ చేస్తున్నాను నేను ఎమ్మెల్యే అనేసి నేను ఫీల్ అస్సలు లేదు. నో ఫీలింగ్. ఇది ఒక బాధ్యతాయుతంగా నేను నియోజకవర్గంలోని సమస్యల్ని భుజంలో వేసుకున్నాను. ఒక బాధ్యతాయుతంగా ముందుకెళ్తానే కానీ నేను ఎమ్మెల్యేని అనేసి నేను ఫీల్ అవ్వలేదు, సంతోషించను కూడాను. ఇప్పుడు చూసుకుంటే మీ నియోజకవర్గంలో చూసుకుంటే ఎక్కువగా గిరిజన ప్రాంతం అంటే కొండ, వాగు, వంకలు ఎక్కువ ఉంటాయి. ఈ ప్రాంతంలో ఈ యొక్క పొలిటికల్ సినారీ అంటే ఇప్పుడు ఎన్నికలు కూడా ఆల్రెడీ అమల్లోకి వచ్చేసింది. ఇక్కడి నుంచి చూసుకుంటే మీకు ఎలక్షన్ క్యాంపెయిన్ అనేది కష్టం అవుతుంది. ఏ విధంగా ముందుకెళ్తారు? అంటే ఎలక్షన్ ఏ విధంగా ఇంటింటికి ప్రచారాన్ని ఏ విధంగా తీసుకెళ్తారు? ఏ విధంగా అంటే ఆల్రెడీగా మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ తలొక్క ఎంతో కొంత డబ్బులు వేసుకున్నాము. 1000 2000 మేమందరం చందాలు ఎత్తుకున్నాము. మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అందరూ, మా పిల్లలందరూ, అమ్మ నాకు కలిగింది నేను ఇస్తానమ్మా, నువ్వు ముందుకెళ్ళి మేము వెనక్కి వస్తామనేసి అన్నారు. అది సమకూర్చుకొని ఇంకా ఏదైనా డోనర్స్ మానవత దృక్పథంతో ఇవ్వడానికి ముందుకొస్తే ఈ డబ్బులు చేసి మేమైతే ముందుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాం సార్. అలాగని పెద్ద హంగామగా కాదు. ఒక ఆటో లేకపోయినా నా స్కూటీ మీద అయినా ఒక్కదాన్ని వెళ్ళైనా ప్రసారం చేస్తాను. ఇప్పుడు ఉపాధి హామీల పనులు ఉన్నాయా, ఉపాధి హామీ పనులకి వెళ్ళైనా నేను ప్రచారం చేస్తాను. అదే. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. ఇది పరిస్థితి. కురపాం నియోజకవర్గానికి సంబంధించి అయితే ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్గా ట్రాన్స్జెండర్ అయితే పోటీ చేయడం అయితే ఈ 2024 ఎన్నికల్లో జరుగుతుంది. ఈ ఎన్నికల్లో మా ఎజెండాకి తగ్గట్టుగా ప్రజలు మమ్మల్ని ఆహ్వానించిన మేరకు మేమైతే పోటీ చేస్తాము. అంతేకాకుండా మా ఎజెండాకి అనుకుని ఏ పార్టీ ఉంటుందో ఆ పార్టీకి తదనంతరం మేము గెలిచిన తర్వాత సపోర్ట్ చేయడం జరుగుతుందని అయితే మాత్రం మనతో చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, కురపాం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.